అందం, ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం అనూస్తో సాధ్యం. ట్రాన్స్ఫర్మేషన్ సర్వీసెస్ పైన ఫ్లాట్ 50% డిస్కౌంట్. అనూస్ సిన్స్ 1982. వర్షాకాలపు రెసిపీస్లో భాగంగా కొన్ని రకాల పొడి చూపిస్తున్నాం, కొంచెంపొడి చూస్తున్నాం, కారపొడి చేసుకుంటాం. అయితే ఈ కారపొడిని బేసిక్ కారపొడి ధనియాలు, మినపప్పు, జీలకర్ర, ఎండుమిర్చితో చేస్తాం. దీంట్లో కరివేపాకు వేస్తే కరివేపాకు కారపొడి, వెల్లుల్లిపాయ వేస్తే వెల్లుల్లిపాయ కారపొడి. గుంటగరాకు సంపాదించి అది కనుక వేసుకుంటే ఎక్సలెంట్ లివర్ బూస్టర్గా పనిచేస్తుంది. వర్షాకాలం తినవలసిన ప్రధానమైన రెసిపీస్లో ఇది. అయితే మనకి ఇప్పుడు గుంటగరాకు దొరకలేదు, వెల్లుల్లిపాయలు తర్వాత కరివేపాకు వేసుకుని ఫ్రెష్ కారపొడి చేసుకుంటాం. చాలా రోజులు నిల్వ పెట్టాలి, నెల రోజులు ఉంటుందా అని అడగచ్చు. ఎందుకంటే ఇది ఫ్రెష్గా చేసుకోవాలి. వారానికి ఒకసారి చేస్తే మనం ఇడ్లీలోకి, అన్నంలోకి, తర్వాత చారన్నంలో నలుచుకోవడానికి, పెరుగన్నంలో నలుచుకోవడానికి, కిచిడీలు, తర్వాత పొంగల్లోకి చాలా బాగుంటుంది. దోశల్లో కూడా సైడ్ డిష్గా కొంచెం నెయ్యి వేసి వడ్డించేసేసి చాలా బాగుంటుంది. అన్నంలో వేడి వేడి అన్నంలో కొంచెం మంచి ఫ్రెష్ నెయ్యి వేసుకుని కరివేపాకు కారపొడి వేసుకుని లివర్కి, పొట్టకి చాలా మంచిది. పెద్దవాళ్ళు, చిన్నపిల్లలు కూడా తింటే కారపొడి కొంచెం వేడి చేస్తుంది. చుంటంత వేడి కాదు, ఒక మాదిరి వేడి. ప్రయత్నం చేసి చూద్దాం ఒకసారి. ఆల్రెడీ మీ దగ్గర ఇలాంటి రెసిపీ అలవాటు ఉంటే ఎక్సలెంట్ చేసేస్తుంది. దీంట్లో చిన్న చిన్న అమెండ్మెంట్స్, యాడ్స్, ఎడిషన్స్ ఏం చేయొచ్చు అంటే ఫ్లాక్ సీడ్స్ కూడా వేసుకోవచ్చు. మనం ఫ్లాక్ సీడ్స్ తినిపించేందుకు మార్గం అనమాట. ఈసారి సింపుల్ రెసిపీ చేద్దాము. గుంటగరాకు దొరికాక మళ్ళీ ఇంకొకసారి కలుసుకుందాం. స్టార్ట్ చేద్దాము. నూనె వేసుకోవాలి. మినపమూకుడు పెట్టుకోవచ్చు. నాన్ స్టిక్ ప్యాన్లు కాకుండా మాత్రం చూసుకోండి. మినపమూకుడులో అల్యూమినియం మూకుడు మనం మామూలుగా కూరలు చేసుకుంటాం కదా, వాటిలో ఏం చేసుకోవచ్చు. ఈ కరివేపాకు కారపొడి, తర్వాత వెల్లుల్లి కారపొడి, గుంటగరాకు కారపొడి, వీటిలలో ఏదైనా సరే ఈ వర్షాకాలాలు తినడానికి చాలా బాగుంటుంది. కొంచెం వేడివేడి అన్నంలో వేసుకుని తింటే పిల్లలకి ఏంటంటే కొంచెం హీట్ డెవలప్ అవుతుంది బాడీలో. పెద్దవాళ్ళకు కూడాను హీట్ డెవలప్ అవుతుంది. తద్వారా ఏంటంటే చలిని తట్టుకునే శక్తి వస్తుంది, రోగనిరోధక శక్తి అది పెరుగుతుంది. ఇమ్యూనిటీ బూస్టర్స్ అనమాట ఇవి. గుంటగరాకు కనుక దొరికితే ఎక్సలెంట్గా ఉంటుంది. ఈ వర్షాకాలం తప్పకుండా తినాలి, లివర్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. కొన్ని మెంతులు వేద్దాం, చాలా కాసినాయి, తక్కువ చిటికెడు మెంతులు శాస్త్రానికి వేయటమే అనమాట. మెంతులు నల్లబడుతూ ఉండగానే ఒక కప్పు ధనియాలు, ధనియాలకి మెంతులు ఆవాల్లాగానే కొంచెం వేపు ఎక్కువ కావాలి, లేకపోతే ఇవేంటంటే పీచులు పీచులుగా ఉండిపోతాయి, పొడి అవ్వదన్నమాట బాగా. కాస్త ఇవి కొంచెం నూనెలో వేగినాయి అనిపించాక అప్పుడు మిగిలిన వేసుకుందాం. ధనియాలు వేగిన వాసన మొదలుపెట్టింది. ఒక హాఫ్ కప్పు మినపప్పు, నేను గుండు పప్పు వేస్తున్నాను. పొట్టు మినపప్పు వేసుకోవచ్చు, లేదా మినపబద్దలు మామూలుగా చాయ్ పప్పు వేసుకున్నా కూడా సరే. కొద్దిగా పప్పు ధనియాలు వేగినాక జీలకర్ర వేసుకోవాలి. మినపప్పు కూడా కొంత వేగింది, జీలకర్ర వేద్దాం. ఇది ఒక పావు కప్పు సరిపోతుంది, మినపప్పు కిలో సగం అన్నమాట. తొడిమెలు తీసి పెట్టుకున్న ఎండుమిర్చి వేసేయాలి. ఇవి ఎట్లా అంటే కొలతగా ఏముండదు, మనం తినగలిగే కారము అందాజుగా వేసుకోవటమే. సుమారుగా మనం ఒక కప్పు ధనియాలు చేస్తే అలాగే ఒక కప్పులో పట్టేని, కప్పుకి పట్టేని ఇలా ఉంటే ఇన్ని మిరపకాయలు సరిపోతాయి. మిరప గింజలు దులిపైపోకండి, గింజలు ఉంచితే కొంచెం కారం వస్తుంది. ఒకవేళ కొంతమంది నల్లకారం అంటారు, ఇది నల్లగా కావాలంటే మిర్చిని మనం మెంతుల తర్వాతే వేసేసుకోవాలి. అప్పుడు ఏంటంటే బాగా ముదురు వేపు వచ్చి నల్లబడిపోయి కారం, మనకి కారపొడి నల్లగా కనపడుతుంది. ఇప్పుడు కొంచెం రెడిష్గా ఉంటుంది. నిదానంగా వేయించండి, కమ్మని వాసన వచ్చేదాకా. మనం వేసిన ప్రతి దినుసు లోపలికంతా వేగిపోవాలి, పచ్చి లేకుండా, తడి పొడిగా ఉండకూడదు. ఎందుకంటే ఇది డైరెక్ట్గా అన్నంలో వేసుకునే పదార్థం కాబట్టి మొత్తం చక్కగా వేగాలన్నమాట.
దీనికి కొంచెం చింతపండు వేసుకుంటాము. చింతపండుది ఏంటంటే ఇలాగ తాళ్ళు ఇవి లేకుండా ఉట్లు తర్వాత ఏమో పీచులు లేకుండా తీసేసుకోవాలి. కొద్దిపాటి చింతపండు సరిపోతుంది. ఉసిరికాయ సైజు చింతపండును కూడా ఇలా విడివిడిగా తీసేసి దీంతో పాటు వేగనివ్వండి. అప్పుడు మనకి ఏంటంటే ఇది పొడిగా కలిసిపోతుంది అనమాట. మినపప్పు ముదురు వేపు వస్తుంది, మిరపకాయలు కూడా రంగు మారిపోతున్నాయి. ఇప్పుడు ఒక చిటికెడు ఇంగువ, తర్వాత మనం పెట్టుకున్నటువంటి వెల్లుల్లిపాయలు. ఈ వెల్లుల్లి మన అలవాటును బట్టి వేసుకోవచ్చండి. ఈ వర్షాకాలం కొంచెం వెల్లుల్లిపాయలు లాంటివి తింటే ఏంటంటే హీట్ డెవలప్ అవుతుంది బాడీలో, ఒంటికి మంచిది. ప్రధానంగా ఈ డైజెషన్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. తర్వాత కరివేపాకు కూడా విడదీసి ఇందులో వేసేయండి. ఆకు బాగా వేయనివ్వాలన్నమాట. ఇది చీటపట్టలు ఆడుతూ ఉంటుంది. ఫ్రెష్ కరివేపాకు వేస్తే దీని వాసన అమోఘంగా ఉంటుంది. కరివేపాకు చిటపటలాడడం ఆగాలి, ఆగితే వేగినట్టు అన్నమాట. పూర్తిగా చక్కగా కమ్మగా వాసన వచ్చేదాకా వేయించండి. ఒక చిటికెడు పసుపు, తర్వాత రుచికి సరిపడా ఉప్పు. మనం రాళ్ళ ఉప్పు కనుక వేసేటట్టయితే ఒకసారి వేగిస్తే మంచిది, తడి పూర్తిగా పీల్చేస్తుంది, బాగుంటుంది, చాలా పొడి పొడిలాడుతూ వస్తుంది. పొడి ఉప్పు వేసేటట్టయితే పైన వేసేసుకోవచ్చు. స్టవ్ ఆపేద్దాం. చల్లారనిచ్చి గ్రైండ్ చేసుకోవటమే, చక్కగా తయారైపోతుంది. దీన్ని ఇడ్లీలోకి, అన్నంలోకి, ఎందులో కావాలంటే అందులోకి వాడేసుకోవచ్చు. నేను మిక్సీలో గ్రైండ్ చేశాను, కానీ చక్కగా రోట్లో దంచుకుంటే భలే బాగుంటుందండి. ఇదివరకంటే కొంచెం ఈ గింజలు మినపప్పు అవి పూర్తిగా నలిగి నరక్కుండా భలే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కాకపోతే ఇప్పుడు మనం ఆఫీస్లో చేసుకుంటాం ఒకటి. రెండోది ఏంటంటే పని అయిపోవాలి కదా, పని స్పీడ్గా అవడం కోసం ఓపిక ఉండి టైం ఉంటే చక్కగా రోట్లో చేసుకోవచ్చు. ఎప్పటికప్పుడు వారం వారం ఫ్రెష్గా చేసుకుంటే బాగుంటుంది. చాలా రోజులు నిలవ పెడితే ఈ తొలి రోజుల్లో ఉన్న గుమగుమ ఉండదు. గుమగుమలాడే కారపొడి రెడీగా ఉందండి. మీకు ఓపిక ఉంటే రోట్లో దంచుకోండి, ఇంకా బాగుంటుంది తినడానికి. అన్నంలో వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇడ్లీలోకి వేసుకోవాలంటే మాత్రం మిక్సీలో వేసుకోవటమే శరణ్యం అండి. ట్రై చేసి చూడండి. ఇది చాలా హెల్తీ రెసిపీస్లో హెల్తీయెస్ట్ రెసిపీ. ఆరోగ్యానికి చాలా మంచిది. వర్షాకాలం తప్పకుండా ఇంట్లో ప్రతి వారం చేయవలసింది.